స్వామి, ఓ మంచి స్వామి, చేయడానికి వంటలిచ్చావు, చెప్పడానికి నోరునిచ్చావు, కానీ చూడడానికి సబ్స్క్రైబ్ కూడా ఇవ్వు స్వామి. మా అమ్మ కాదు, అయ్య బాబోయ్, మిమ్మల్ని కూడా మా అమ్మ కాదు అంటున్నానా? ఈ లోపలే నన్ను ఆడియన్స్ కూడా తెగ తిట్టేసుకుంటారు. సరేలే కానీ ఈరోజు అసలైన విషయం ఏంటంటే, పచ్చిమిరపకాయలతో మీకు ఎన్ని వంటలు వచ్చు? నేనైతే పచ్చిమిరపకాయలతో 2 వెరైటీస్ కమ్మగా చేసి పెడతాను. ఒకటి టిఫిన్లోకి అల్లం పచ్చడి, రెండోది అన్నంలోకి చేసుకున్న పచ్చిమిరపకాయ పచ్చడి. మరి ఫస్ట్ నేను పొద్దునే కదా టిఫిన్లోకి అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో వివరంగా చెప్తాను. ఫస్ట్ మీరు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 25 పచ్చిమిరపకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా నూనెలో వేయించుకోండి. ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా మనం అల్లం ముక్కలు చూసారా ఎన్ని వేసుకున్నాను? ఇవన్నీ వేసుకో. ఒక పెద్ద కాయని ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. ఇప్పుడు పులుపు తగినంత చింతపండు. మనం టమాటాలు యాడ్ చేయకూడదు అల్లం పచ్చడికి, ఇలాగే చింతపండునే బేస్ చేసుకోవాలి. ఇక మనం ఈ మూడింటిని దోరగా వేయించుకోండి. ఇక చక్కగా ఇలా కంప్లీట్గా ఒక 10 నిమిషాల వరకు వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ మూడింటిని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా మీరు బెల్లం అనేది మెయిన్గా యూజ్ చేయాలి. అల్లం పచ్చడికి 1/2 కిలో బెల్లం తీసుకోండి. చక్కగా వీటిని ఒక్కసారి దంచుకొని ఇలాగా స్టవ్ మీద సన్నమంట మీదే ఇలాగ ఒక గిన్నెలో ఒక టీ గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని చక్కగా గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ 1/2 కిలో బెల్లాన్ని దంచుకున్నారు కదా, ఇలా పెద్ద పెద్ద ముక్కలైనా పర్వాలేదు. చక్కగా ఇలా వేసుకొని ఇలా ఒక 10 నిమిషాల వరకు మరగనివ్వండి. ఇలా కంప్లీట్గా ఆ గడ్డలన్నీ ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు మీరు ఆల్రెడీ మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసారు కదా, దాంతోపాటు చక్కగా ఈ బెల్లం పాకం కూడా వేసేయండి. ఇక మనకి డస్ట్ రాకూడదని ఇలాగా టీ జల్లుల్లో ఇలా వేసుకోండి. చక్కగా డస్ట్ అనేది అక్కడే ఆగిపోద్ది. ఇక మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్. ఇక ఇంతే, నేను ఖచ్చితంగా ఇంతే వేసే సాల్ట్. మీరు ఎక్కువ తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, నాకు కరెక్ట్గా సరిపోద్ది. ఇలా మెత్తగా మిక్సీ ఆడించుకోండి. ఇక ఇంతే అల్లం పచ్చడి ఖచ్చితంగా మనకి 15 రోజుల వరకు ఉండిద్ది. సరేనా? రోజు బయట పెట్టుకోకూడదు. మీకు ఏ పూట కావాలంటే ఆ పూట కొద్దిగా తీసుకొని చక్కగా వేసుకోండి. ఇది నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, ఓకేనా? బయట ఉంచుకోవాలనుకుంటే 2 రోజులతోనే అయిపోద్ది. అందువల్ల మీరు ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా 15 రోజుల వరకు పక్కాగా ఉండిద్ది. సరేనా? మరి హోటల్లో చేసేది ఇలాగే. ఇక మీరు అల్లం పచ్చడి ఇంట్లో చేసుకోగలరు కదా? మీకు అర్థం కాలేదా? మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి ఈ ఎక్క నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. సరేనా? మరి ఇప్పుడు నేను చేసేది ఇక మనకి మధ్యాహ్నం లంచ్లోకి, సాయంత్రం వేళ డిన్నర్లోకి చేసుకునే పచ్చిమిరపకాయతో చేసిన పచ్చడి. ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా? ఇది ఉట్టి అన్నంలోనే కాదు, అన్నిట్లోనూ టిఫిన్లో కూడా బాగుంటుంది. సరేనా? మరి ఇప్పుడు ఎలా చేయాలో వివరంగా చెప్తాను. ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ పచ్చిమిరపకాయలు మనకి ఒక 4-5 రోజుల్లో పచ్చిమిరపకాయలు ఇలాగా పండిపోతూ ఉంటాయి. వాటిని మీరు పడేయకండి, ఇలాగా పచ్చడి చేసుకోవచ్చు. చక్కగా ఇలా దోరగా వేయించుకోండి. మన మీద చిందకుండా కొద్దిగా ప్లేట్ పెట్టుకుంటే చిందకుండా ఉంటాయి. ఇలా దోరగా వేగిన తర్వాత కొద్దిగా పక్క జరపండి. మీకు వివరంగా చూపించాలనే పక్కకు జరిపాను. ఇప్పుడు పులుపు తగినంత చింతపండు. మనం టమాటాలు యాడ్ చేయకూడదు. నేను 25 పచ్చిమిరపకాయలకి ఖచ్చితంగా ఒక గుప్పెడంత చింతపండు. ఇలా ప్రెస్ చేస్తే ఎంత వచ్చిందో చూసారా? మీరు అలాగే చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని దోరగా ఒక 2 నిమిషాల వరకు వేయించుకోండి. మనకి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేగినాయి కదా, చింతపండు కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక పాయ మొత్తం, అంటే ఒక పెద్ద కాయ ఎల్లుల్లిపాయ రబ్బు తీసుకోండి. చక్కగా మొత్తం వేసేసుకొని ఇక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, చింతపండు, ఈ రెండింటిని వేసేసుకోండి. ఈ పచ్చిమిరపకాయ పచ్చడికి మనకి తాలింపు అనేది ఉండాలి, లేదంటే నార్మల్గా ఉండిద్ది. అందువల్ల నేను సాల్ట్ అనేది తాలింపులో వేస్తాను. ఇప్పుడు మెత్తగా మిక్సీ ఆడించుకోండి. చుక్క నీళ్ళు కూడా వేయద్దు. ఇలా మెత్తగా మిక్సీ ఆడించుకున్న తర్వాత మీరు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ ఆడించుకోండి. మనకి కచ్చబిచ్చగా నలగాలి, అంటే 1 నిమిషం అటు ఇటు ఒక్కసారి తిప్పి ఇక మీరు మిక్సీ జారు ఆపేయండి. అప్పుడే మీకు ముక్కలు నలిగేంత వరకు నలిగిన ముక్కలు ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా ఉండిపోతాయి. అవి మీరు అన్నంలో తినేప్పుడు క్రిస్పీగా మంచి రుచిగా ఉంటాయి. అర్థమైందా? ఇక మనం
చట్నీ చేయడం అయ్యింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇలా వేసుకుని టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 2 ఎండుమిరగాయలని తుంచుకోండి. చక్కగా వీటిని మొత్తం అన్నిటిని తాలింపు వేగేలాగా ఇలాగ దోరగా 1 నిమిషం వరకు కలుపుకోండి. ఇలా కంప్లీట్గా వేగిన తర్వాత మీరు ఆల్రెడీ మిక్సీ ఆడించుకున్నారు కదా, ఆ పచ్చడి మొత్తం ఈ కడాయిలో వేసేసుకొని ఆ తాలింపు మొత్తం ఈ పచ్చడికి పట్టేలాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చక్కగా ఈ విధంగా కలుపుకోగానే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. అక్క కరివేపాకు వేయలేదేంటక్క, వెల్లుల్లిపాయలు వేయలేదేంటక్క అని మీకు డౌట్ రావచ్చు. ఈ తాలింపుల్లో నేను వేయకముందే మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు వేసాను, ఇంక అక్కర్లేదు. నెక్స్ట్ కరివేపాకు అడిగారు కదా, ఇంట్లో ఏమీ లేని టైంలో మనకి రెగ్యులర్గా పచ్చిమిరపకాయలు, చింతపండు, నెక్స్ట్ ఉల్లిపాయలు ఇలా తాలింపు దినుసులు ఉంటాయి. వీటితోనే నేను పచ్చడి ఎలా చేసుకోవచ్చు అని వివరంగా చెప్పాను. అందువల్ల నేను కరివేపాకు ఉంటే ఇంకా కూరగాయలు కూడా ఉన్నట్టే కదా, అందువల్ల కరివేపాకు వేయలేదు. ఇది అర్థమైందా నేను ఎందుకు కరివేపాకు వేయలేదు? కరివేపాకు వేయకపోయినా మనకి ప్రాబ్లం ఏం లేదు, కడుపారా తింటాం. మనం బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం, అంత ఓపిక లేకపోతే ఇలాగ ఉన్న దాంట్లోనే సరిపెట్టండి. మరి ఇంకేంటి, ఇటు లంచ్లోకి డిన్నర్లోకి కూడా పచ్చడి చేస్తాను, టిఫిన్లోకి అల్లం పచ్చడి చేస్తాను. మరి ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినాయా? నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. మరి నేను వెళ్ళరానా? మరి రేపు పొద్దున కల్లా మీకు ఇంకో వీడియోతో వస్తానమ్మా. బాయ్ అమ్మా.